ట్రైన్ లో టీటీ జాబ్ చేయడం అంత టార్చర్ మరొకటి లేదంటున్నాడు మన శేషు. మరి ఆయన్ని అంతలా టార్చర్ పెట్టింది ఎవరు, అంతలా షేక్ చేసిన సందర్భం ఏంటి తెలుసుకోవాలంటే లెట్స్ ఇన్వైట్ షేకింగ్ శేషు అలాంగ్ విత్ హిస్ టీమ్. బండి బండి రైలు బండి వేళకంటూ రాదులేండి, దీని గాని నమ్ముకుంటే ఇంతేనండి ఇంతేనండి. బండి బండి రైలు బండి వేళకంటూ రాదులేండి, దీని గాని నమ్ముకుంటే ఇంతేనండి ఇంతేనండి. అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? ఏడిపోతుంది కాబట్టి ఏడుతున్నాడే. అది ఏడిపోతే అందరూ ఏడుతారు, కారణం నీకు తెలియదురా, కళాకారులకు వాల్యూ లేకుండా పోతుందిరా. మంచి పాట పాడితే పాడట్లేదు అంటున్నారు, మంచి కామెడీ చేస్తే చేయట్లేదు అంటున్నారు. మొన్నటికి మొన్న కరీంనగర్ పోయినా మంచి ఏసీ లాడ్జ్ ఇచ్చిళ్ళు, అబ్బా చికెన్ బిర్యానీ పెట్టిళ్ళు, అబ్బా నైట్ కూడా చికెన్ బిర్యానీ పెట్టిళ్ళు. మరి అంత సంతోషంగా ఉంటే ఎందుకు ఏడుస్తావు? మందు బాటిల్ పెట్టలేదు, అదేరా ప్రాబ్లం. నీకు మంద అలవాటు అలాగైందిరా? షేకింగ్ చేసి టీమ్ లోకి వచ్చిందంటే ఎవడైనా మందు అలవాటు చేసుకోవాల్సిందేరా. మందు బాటిల్ ఉందా? మందు బాటల్ సారా సారమ్మ సారా, నిన్ను చూసి చిన్న పోయే కారా. ఏ సారా సారమ్మ సారా, నిన్ను చూసి చిన్న పోయే కారా. సాసు ఏ మారే సాసు, అరే సాసు ఏ మారే సాసు. అన్నా మీరు కళాకారులనే? అరే మస్తు కళాకారులు తమ్మి అంటే నువ్వేమరా బచ్చగానిలాగా అనిపిస్తున్నా? అరే అన్నా అన్న అంటే ఏమరా ఏజ్ బార్ అన్నారా? నేను తమ్ముడు దోస్త్ దోస్తా. నువ్వెవరో నాకు తెలియదు, నేనెవరో నీకు తెలియదు. దోస్త్ ఎట్లయిందండి? కూర్చోబే. అది గట్ల మర్యాద ఇస్తే కూర్చుంటా. నాకు చిన్న సెంటిమెంట్ ఉన్నది. ఏంటి తమ్మి? డోలకు కొట్టాలంటే ఇది కొట్టే ముందు అది కొట్టాలి. తీసుకో తమ్మి తీసుకో. అలా రాగొడతావా? రాగొడతా. నన్ను కొట్టుడు కాదు తమ్మి, అంటే రా అంటే నీళ్లు పోసుకోకుండా కొడతావా అంట. మా అయ్య చెప్పిడు అసలు నీళ్ళు పోసుకోవద్దు, మన వంశానికే పడదని బుద్ధు. గల్ గల్ సప్పుల్ల గాజులు తెత్తానే, గల్ గల్ గచ్చుల్ల గాజులు తెత్తానే, రంగు రంగుల రేఖలు తెత్తానే, రంగు రంగుల రైకలు తెత్తానే. గాజులేసుకోవే పిల్ల మోజులన్నీ తీరా. మరదల మనసు పడితేనే నీ మీద, మరదల మనసు పడితేనే నీ మీద. గల్ 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 సప్పుల్ల గల్ గల్ సప్పుల్ల గల్ గల్. ఏంటి ఎదవ న్యూసెన్స్ ఇడియట్స్? సార్ ఇంతకు మీరు ఎవరు సార్? కనపడతలేదురా? టీటీని బా టీటీ ఇంకా రిటైర్మెంట్ లేదా మీకు? రిటైర్మెంట్ ఏంట్రా? ఒక మాట టీటీ అనేటోడు వచ్చి టికెట్ అడగాలి కానీ మేమేదో ఖుషి చేసుకుంటున్నాం, దాన్ని అడుగుతున్నావు నువ్వు అసలు? ఇలా డిస్టర్బెన్స్ చేయడం ఖుషియా? ఈ డిస్టర్బెన్స్ అంటారా? కాయ తెలుసా? ఏం కాయ? జాంకాయ, జాంకాయ, మొక్కజొన్న కాకి, మొక్కజొన్న కంకేంటి? రేగు పళ్ళు, రేగిపల్లి ఏంట్రా? ఇవి తెలవకుండా తీసి ఎట్లా ఇటు వేయడం ఆయన. న్యూసెన్స్ ఏందని తీతి కన్నీరు పెడుతుండ్రో ఈ ట్రైనులోన, తీతి కన్నీరు పెడుతుండ్రో ఈ ట్రైనులోన. టికెట్ ఏదిరా? నువ్వు అడిగింది ఏనాడైనా లేదన్నానా, నువ్వు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానా, నీ ముద్దు ముచ్చటి కాదన్నానా, సరదా పడితే వద్దన్నానా. నీకు కళ్ళు గురించి తెలుసా? చూడలేదండి. ఈదుళ్ళన్నీ వసి వాడిపోయిన ఈత కళ్ళు బంగారమైనది. మందు దాగిన కళ్ళు దాగితే మంది కళ్ళ నిండూసులైనది. చల్లని బీరు విసిగి ఎవడు పంపే నా పల్లెల్లోకి, అయ్యో గ్రామ స్వరాజ్యం కంగలోన కలిసే నా పల్లెలో చేల్. అందుకే పల్లె కన్నీరు పెడుతుందో నా పల్లెని కుట్రలా, తల్లి బందీ అయిపోయిందో.
మీరు ఏదో మంచి ఎంటర్టైన్మెంట్ మూడ్ లో ఉన్నారు. నేను మళ్ళీ వచ్చి టికెట్లు కలెక్ట్ మళ్ళీ చేసుకుంటాను. వస్తే ఇవ్వడానికి ఉండాలి కదా టికెట్. ఏమండి, నేను కళాకారుని. నేను ఒకప్పుడు పాటలు బాగా పాడేవాడిని. పాటలు పాడేటోడు వద్దు వద్దు వద్దు. అరే అన్నని కొట్టొద్దు, దెబ్బలు కొట్టొద్దు. మంచి పాట ఒకటి పాడు. కూర్చోడు. ఇప్పుడా గొంతు బాగాలేదండి, తర్వాత పాడు. గొంతు వద్దులేండి. ఎవరి కోసం ఎవరి కోసం ఎవరి కోసం అంటే పాట పాడమని అడిగితే పాట ఎవరి కోసం నేను మేమందరం ఎవరి కోసం పాడుతున్నాం రా? జనాల కోసం కదా. కళాకారుడు బతికేదే జనాల కోసం. ఎవరి కోసం నేను పాడాలని అడిగితే ఎలా కనబడుతున్నారు మేము? ఒక పక్క కొట్టకండి, వాచిపోతుంది. వెరీ గుడ్. టీటీ కన్నీరు పెడుతుందో ఈ రైలులోన. అరే, వాయిస్ బాలేదు. వాయిస్ బాలేదు. డాన్స్ 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 దా. ఏం డాన్స్ చేయమంటారు సార్? డాన్స్ చేయండి ఫస్ట్, తర్వాత చెప్తాం కదా ఏం డాన్స్ ఏంటన్నది. పాడుకుంటూ డాన్స్ చెయ్యి. మీరు పాడతారా? నువ్వే పాడుకో. సినిమా చూపిస్తా మామా, నీకు సినిమా చూపిస్తా మామా, శనికి సిటీ కొట్టిట్ట మామా. రే, సినిమా చూపిస్తాడంటారు మనకి. మాకు సినిమా చూపిస్తాను. కాదండి, అది పాట. పాట ఏ థియేటర్లో ఆడుతుంది? థియేటర్ లో ఆడడం కాదండి, అది సినిమాలో పాట. సినిమా ఏ థియేటర్లో ఆడుతుంది అంటాడు నేను. నేను అలా మాట్లాడతారండి. మాట్లాడితే నన్ను అడుగుతావే. మళ్ళీ ఎడతాడు రా ఆయన. కన్నీరు పెడుతుందో ఈ ట్రైనులోన. శబాష్ ట్రైనులోన. శబాష్ తమ్ముళ్ళు శబాష్. ఒక్క నిమిషం ఉండండి, వస్తాను. టికెట్లు అడిగితే నన్ను పట్టుకుని మీ ఇష్టం వచ్చినట్టు కొడతారా? చూపించండి, టికెట్ చూపించండి. దీనికి ఇంత టెన్షన్ పడుతున్నా తీసుకో. ఇదేం టికెట్ రా? ఇది ట్రైన్ టికెట్. ట్రైన్ టికెట్ అని తెలుసు. జనరల్ టికెట్ తీసుకుని రిజర్వేషన్ కంపార్ట్మెంట్ లో ఎక్కేస్తారా? సూపర్ వెదరు, లెట్స్ రిలాక్స్ అండ్ రాక్. ఆల్రైట్, నాగబాబు గారు ఏమంటారు ఇంత ముందుగా? స్టార్టింగ్ మూర్తిను తర్వాత అందరూ వచ్చి బాగా పాడారు. ఎండ్ వచ్చినప్పటికి అలా డ్రాప్ అయిపోయింది. ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ టైం. లక్ష్మి గారు సోసో అంటారా, ఇంకా ఏమన్నా అంటారా? విందాం. నాకు టేక్ ఆఫ్ చాలా బాగా నచ్చింది. ఇంట్రెస్టింగ్ గా, ఐ మీన్ సెటప్ చాలా బాగుంది. ఫోక్ సాంగ్స్ బాగుంది. ఓ ఇది ఇంట్రెస్టింగ్ గా ఉంది పాట అనిపించింది. కానీ ఎత్తుకు పై ఎత్తు అంటారు చూడండి, అది ఒక దగ్గరికి వెళ్ళి మళ్ళీ అలా స్టాగ్నేట్ అయిపోయి అలా డ్రాప్ అయిపోయింది. బెటర్ లక్ నెక్స్ట్ టైం. బట్ లక్ష్మి గారు, అంటే మీకు కామెడీ పైన ఎంత పట్టుందో తెలుస్తోంది. మిమ్మల్ని ఇంట్లో బాగా నవ్వించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బేసిక్ గా మా ఇల్లు మొత్తం కామెడీగా ఉంటుంది. బయట చూడడానికి చాలా సీరియస్ గా ఉంటాం మేమందరం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మా నాన్న, దాని తర్వాత మనోజ్. వాడు ఉన్నప్పుడు ఒక లాఫింగ్ పిల్ తగ్గడానికి ఏమైనా పిల్ ఉంటే వేసుకోవాలన్నమాట. పొట్ట నొప్పి వచ్చేసి చచ్చిపోయేంత నవ్విస్తాడు అసలు. స్క్రీన్ మీద ఎలా ఉంటాడు, బయట ఇంకా స్క్రీన్ మీద చాలా వరకు చెప్పలేము అనమాట. అందుకని కంట్రోల్ అవుతూ ఉంటాడు. వావ్, సూపర్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.